Next trip you stay Fan Campfire. Fan Campfire night Saturday night Campfire. So tomorrow going to Chennai. Tada and Chennai. Bike meena Tamil Nadu. So FZ బండి కూడా వచ్చేసింది చిన్న బండి అయినా కూడా సో తమిళనాడు హిమాలయన్ సో కొత్తగా వచ్చినది ఇది కూడా తమిళనాడు సో బుల్లెట్ బండి ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ ఇది తమిళనాడు ఇప్పుడు మీకు చూపిస్తున్నది బెనిలీ బైక్ సో ఇది మోడల్ వచ్చేసి 502 బెనిలీ సో ఇది వచ్చేసి మనకు తమిళనాడు నుంచి రావడంతో జరిగింది ఒక రైడర్ వేసుకొని రావడంతో జరిగింది సో వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ప్రసాద్ స్మార్టీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గండికోట సో గండికోట ప్రతిరోజు చూపించేదే కానీ ఈరోజు అనేది స్పెషల్ ఏంటంటే గండికోటకు తమిళనాడు నుంచి సో అక్కడెక్కడే కాకుండా తెలంగాణ కాకుండా ఓన్లీ తమిళనాడు నుంచి 160 నెంబర్స్ అయితే రావడం జరిగింది సో 100 బైక్స్ పైగానే వచ్చాయి సో మొత్తం మొత్తం వచ్చేసి రైడర్ మాత్రమే వచ్చేసారు సో పెద్ద బైక్స్ హిమాలయన్ సో డ్యూక్ కేటీఎం బుల్లెట్ సో ఎవ్రీథింగ్ ఎన్ఎస్ టీవీఎస్ సో పెద్ద రైడింగ్ బైక్లు అయితే రావడం జరిగింది సో ఈరోజు స్పెషాలిటీగా 2024లో ఫస్ట్ టైం నేను చూడడం ఇంతమంది 160 నెంబర్స్ 100 బైక్లో రావడం అనేది చాలా ఈ మధ్య కాలంలో చాలా అరుదు సో మొత్తం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మొత్తం వచ్చేసి చెన్నై నుంచి ఎక్కువ మంది రావడంతో జరిగింది సో ఫస్ట్ వచ్చేసి వాళ్ళు బెలూమ్ కేసుకి వెళ్ళి తర్వాత నెక్స్ట్ గండికోట రావడంతో జరిగింది సో ఒక్క విజువల్గా వాళ్ళు ఎలా వచ్చారంటే అది వచ్చారు సో వీళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ ప్యాకేజ్ మీద రావడంతో జరిగిందంట సో పర్ పర్సన్ 2000 రూపీస్ తీసుకున్నారంట సో నెక్స్ట్ ఎవరికైనా ఉపయోగపడుతుందని ట్రై చేయండి సో నెంబర్ అయితే కూడా యాడ్ చేస్తాను నేను గండికోట అనేది ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా జమ్మలమడుగు మండలం నుంచి 12 కిలోమీటర్ల సమీపంలో ఉంది సో ఎక్కడెక్కడ నుంచో ఎన్నో రాష్ట్రాల నుంచో గండికోటకు వస్తూ ఉంటారు సో ఇక్కడ మంచి కోట అయితే ఉంది ఒకటి వస్తూ ఉంటారు సో క్యాంపింగ్ వేసుకోవడానికి క్యాంపేరు సో నైట్ పూట టెంట్ కూడా సో నడుచుకోవాలి కదా టెంట్ సో అంతేకాకుండా నేను 2024లో 160 నెంబర్స్ రావడం అయితే చాలా అరుదు సో 100 బైకులు అయితే పైగా వచ్చాయి సో మొత్తం వచ్చేసి అన్ని తమిళనాడు బైకులు మాత్రమే రావడం జరిగింది సో మొత్తం అన్ని చూపిస్తాను బైకులు ఏమేమి వచ్చినాయని సో వీళ్ళు ఎట్లా ఉన్నారు సో ఎంత ప్యాకేజ్ సో వీళ్ళ యొక్క టెంటింగ్ విధానం ఎలా ఉంది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి సో ఈ బైక్ అయితే చూస్తున్నారు కదా ఎంత పెద్ద బైకు సో దీని బైక్ ప్రైస్ వచ్చేసి 7 లక్షల రూపాయలు సో ఇప్పుడు మీకు చూపిస్తున్నది బెనిలీ బైకు సో ఇది మోడల్ వచ్చేసి 502 బెనిలీ సో ఇది వచ్చేసి మనకు తమిళనాడు నుంచి రావడంతో జరిగింది ఒక రైడర్ వేసుకొని రావడంతో జరిగింది సో దీని సెటప్ వచ్చేసి ఇలా ఉంటుంది సో ముందర స్క్రీన్ వచ్చేసి ఇలా ఉంటుంది సో ఇక్కడ పైన కనిపిస్తుంది కదా అది మొబైల్ పెట్టుకోనికి సో స్విచ్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కానీ సో ముందర క్యారీ వేసుకొని బ్యాగు సో వెనక పక్కన ఏదైనా మన లగేజ్ కట్టుకోనికి ఇక్కడ ఇవన్నీ కూడా ఉంటాయి అవైలబుల్ ఉన్నాయి సో బైక్ వచ్చేసి మనకు తమిళనాడు సో ఈ ప్యానియర్స్ వేసుకోనికి సైడ్కు ఇవి సో ఈ మొత్తం మనకు లైటింగ్ సిస్టమ్ కూడా ఇక్కడ ఎల్ఈడి లైట్లు పెద్ద లైట్లు సో కింద పడినా కూడా మనకు రొటేట్ కావడానికి ఇది సో ఇది ముందర కూడా పెట్టడం అయితే జరిగింది సో బైక్ వచ్చేసి బాగుంది సో దీని ప్రైస్ మనం వచ్చేసి గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే మాత్రము బెనిలీ వచ్చేసి 502 మోడల్ వచ్చేసి మనకు 6,32,000 వచ్చేసింది సో మంచి స్పోర్ట్స్ బైక్ అయితే ఇది అడ్వెంచర్ కూడా మనకు సంబంధించినది సో చిన్న గుంతలలో కానీ పైకి అయితే గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఎక్కువనే ఉంది పైకి సో బాగుంది సూపర్ ఉంది సో దీని మైలేజ్ వచ్చి చాలా తక్కువే కానీ తీసుకున్న వాళ్ళు తీసుకుంటుంటారు ఎక్కడెక్కడికి వెళ్ళారు బెలూన్ కేస్ నెక్స్ట్ ట్రిప్ you stay Fan Campfire నైట్ సాటర్డే నైట్ సో టుమారో గోయింగ్ టు చెన్నై tada and Chennai. ఓకే నువ్వు ఎవరు ఎదురు ఏపీ ఆంధ్ర కడప ఐడియా తెలుసు రాట్లేదు ప్లేస్ ఉందే కదా అది తెలుసు ఎంత తీసుకున్నారు టెంటుకు ఎంత తెలీదు ఇది ఒక సింగిల్ ప్యాకేజ్ ఇంకా ఇది ఆర్గనైజర్ ఉంది ಅವರು అరుణ్ ఎన్నుం నాన్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఓకే ఆ యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తుంది ఓకే యూట్యూబ్ ఛానల్ నుంచి ಅವರು ఆర్గనైజ్ చేశాడు ಅವರು అన్ని మెంబర్స్ తీసుకొని వస్తారు ఎంత ప్యాకేజ్
ఈ ట్రిప్కు 2000 ప్యాకేజ్ 2000 పర్ పర్సన్. సో ఫుడ్ అకాడమిషన్ ఎట్లా? అన్ని టైం ఫుడ్ కాదు, 2-3 టైమ్స్ ఫుడ్. 2-3 టైమ్స్. ఆఫ్టర్నూన్ మార్నింగ్ నైట్ డిన్నరు టిఫిన్ అప్పుడు లంచ్ కాలేజీ లంచ్ బ్రేక్ఫాస్ట్ తెలుగు టిఫిన్. క్రిస్టియన్. ఓకే, నైస్. యూట్యూబ్ క్రిస్టియన్. చర్చికి వెళ్తారా? ఎక్కడ? వీళ్ళు వెళ్తారా? సో గైస్ చూస్తున్నారు కదా, మొత్తం వచ్చేసి ప్రతి బైక్ మీద తమిళనాడు. సో ఎఫ్జెడ్ బండి కూడా వచ్చేసింది, చిన్న బండి అయినా కూడా. సో తమిళనాడు, హిమాలయన్. సో కొత్తగా వచ్చినది ఇది కూడా తమిళనాడు. సో బుల్లెట్ బండి ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్, ఇది తమిళనాడు. సో మొత్తం చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఒక 40 బైక్స్ అయితే ఉన్నాయి. సో కొన్ని బెలూన్ కేసు కూడా వెళ్ళాయి. సో అవి కూడా వస్తాయి టైంకి. సో ఇక్కడనే వేసేసుకున్నారు కొంతమంది చిన్న టెంట్లు. సో ఇవే కాకుండా పెద్ద టెంట్లు ఉన్నాయి కదా, అవి కూడా బుకింగ్ అయిపోయినాయి మొత్తం టోటల్గా. సో గ్యాస్ ఇప్పుడు మీరు చూస్తున్నది KTM 390cc బైకు. సో చూస్తున్నారు కదా, సూపర్ అడ్వెంచరు. సో ఇది వచ్చేసి సేమ్ మన రైడర్ ఉన్నాడు కదా, బయాస్ సన్నీ యాదవ్. సో అతను వాడేది బైకు 390cc.